అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. పెరుగు గురించి, పాలు గురించి ఇక్కడ ఒక విషయం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరికైనా సరే పెరుగు కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ దొరికితే అల్హమ్దులిల్లా అల్లాహ్కి కృతజ్ఞతలు తెలియజేయమని, మరియు దానిలో ఇంకా శుభాన్ని ప్రసాదించమని ఆ అల్లాహ్ని ప్రార్థించాలి అంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అది ఆహారంగా సరిపోతుంది, మరియు ఒక వ్యక్తి దాహంగా ఉంటే కూడా అతనికి తాగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, దేవుడు ఎవరికైనా ఆహారం తినిపిస్తాడో వారు ఇలా అనాలి, ఓ అల్లా దీనిని మాకు అనుగ్రహించు మరియు దానికంటే మెరుగైన ఆహారం మాకు ఇవ్వండి. అల్లా ఎవరికైనా త్రాగడానికి పాలు ఇస్తాడో అతడు ఇలా అనాలి, ఓ అల్లా దీనిని మాకు అనుగ్రహించు మరియు దానిలో మాకు మరింత ఇవ్వండి. మరియు అతను ఇలా అన్నాడు అంటూ ఇక్కడ మనం తిర్మిజీ హదీస్ గ్రంథానికి సంబంధించినటువంటి ఒక హదీస్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియు అల్బానీ గారి ద్వారా ధృవీకరించబడిందంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనేమి, ఏదైనా ఆహారం మనకి దొరికింది అంటే దానిలో శుభాలని ప్రసాదించమని ముందుగా కుడి చేత్తో దాన్ని తీసుకోవడం, కుడి చేత్తో దాన్ని తినటం లేదా కుడి చేత్తో దాన్ని తీసుకోవడం, దానికంటే ముందుగా బిస్మిల్లా అని చెప్పటం, వీలైతే అల్హమ్దులిల్లా దాంట్లో శుభాలని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించటం, తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత అల్హమ్దులిల్లా అని చెప్పటం, మరియు ఇంకే వాటిల్లో శుభాలను ప్రసాదించమని, ఇటువంటి ఆహారం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా ఈ ఆహారం దొరికేటట్టుగా ప్రార్థన చేయమని, ఇలాంటి అనేక విషయాలు మనకు చెప్పబడ్డాయి ఇస్లాంలో. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు మాకు హలాల్ రోజీ రోటీని, హలాల్ సంపాదనని మాకు ప్రసాదించండి వల్ల మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఏదైతే తినడానికి, త్రాగడానికి మాకు ఆహారాన్ని ప్రసాదించండి వల్ల, వాటిల్లో మాకు శుభాన్ని ప్రసాదించండి వల్ల, వాటిల్లో ఉన్న నష్టం నుండి మమ్మల్ని కాపాడండి వల్ల, వాటిల్లో మాకు శుభాన్ని ప్రసాదించండి వల్ల, అనారోగ్యం నుంచి రక్షించి ఆరోగ్యాన్ని ప్రసాదించండి వల్ల, వాటి ద్వారా మాకు, మా కుటుంబ సభ్యులకి, మీ దాసులందరికీ పైన కూడా శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.